ఎప్పుడైనా మీ వీధుల్లో వెళ్ళేటప్పుడు దొంగలు పడ్డారంట ఎవరని చెప్పిపోయారా? మీ ఇంట్లో ఉన్నప్పుడు దొంగలు పడ్డారంట జాగ్రత్త అని చెప్పిపోయారా? ఈ వీధిలో దొంగలు పట్టు తిరుగుతున్నారంట, ఆ మాట చాలు. తలుపులు వేసుకున్నానా, కిటికీలు వేసుకున్నానా, బయటికి వెళ్తే కరెక్ట్గా లాక్ చేసానా, గ్రిల్ వేసానా, అన్నీ కరెక్ట్గా ఉంటా అని చూసుకుంటావు. మామూలుగా తలుపు అయినోడు కూడా దొంగలు పడ్డారంటే చాలు టక 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 అలర్ట్ అలర్ట్. అర్ధరాత్రి లేచినప్పుడు కూడా అన్ని తలుపులు వేసుకున్నాయి, దొంగలు ఏమైనా వస్తున్నారా? దేవుడు వాక్యం తెలియజేస్తుంది, జాగ్రత్త కలిగి బ్రతుకు. దినాలు చెడ్డవి, రోజులు బాల, పరిస్థితులు బాల. మీరే చెప్పండి, ఈరోజు దినాలు బాగున్నాయా? ఆ రోజు బాగాలేదన్నాడు, ఈ రోజుకి ఇంకా బాలే. ఎందుకు కావాలంటే ఈ వృద్ధుల్ని పెద్దలను అడగండి, మీ తాతయ్యలు అమ్మమ్మలు నాన్నమ్మలు ఉంటే అడగండి, మీ కాలం బాగుందా మా కాలం బాగుందని అడగండి. ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇంత నాలెడ్జ్ వచ్చింది, ఇంత అడ్వాన్స్మెంట్ కలిగింది, ఇంత డెవలప్మెంట్ కలిగింది, మీది బాగుందా మాది బాగుందా అని అడగండి. నా సైడ్ ఎంత వాదిని చెప్తారు, మా రోజుల్లాగా లేవు ఈ రోజులు, ఏం దరిద్రపు రోజులు ఎంత. చీచీ చీచీ ఏంటి ఇది, అబ్బాయి అబ్బాయి అమ్మాయి అమ్మాయి అంట, ఏంది బ్రతుకులు, చీచీ చీచీ చీచీ. మనుషుడు ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు తిరుగుతాడు, కుటుంబంతో టైం కూడా గడపడు, ఏం చేసుకుంటాడు, పోయి అదే నల్ల కూడా చేస్తాడు. ఇట్లాంటిది మా అమ్మమ్మ అయితే. బట్ దెన్ పీపుల్ ఆర్ నెవర్ సాటిస్ఫైడ్. ఈరోజు లోకమంతా ప్రామిస్ చేసేది ఏంటి, నీకు రెస్ట్ ఇస్తా, నువ్వు వాషింగ్ మిషన్ కొనుక్కుంటావు, ఎందుకని నీకు కొంచెం టైం దొరుకుతుందండి. నువ్వు అన్ని ఎలక్ట్రానిక్స్ కొనుక్కుంటావు, ఎందుకు నీకు రెస్ట్ టైం దొరుకుతుందండి. వాస్తవంలో టైం దొరికిందా? ఇంకా తలకాయ నొప్పి అయింది. ఎక్కడ పోయింది నీ టైం? దినాలు బాల, రోజులు బాల. అది ఇక్కడ దేవుడు వాకి చెప్తుంది, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె బ్రతకండి.